హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కట్టె పొంగలి సింపుల్‌గా కుక్కర్‌లో ఎలా తయారు చేయాలో చూద్దామండి. బౌల్ తీసుకొని 1 కప్ బియ్యం, 1 కప్ పెసరపప్పు తీసుకోండి. ఇక్కడ బియ్యంని రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు, సోనా మసూరి అయినా తీసుకోవచ్చు. బియ్యంలో వాటర్ వేసుకొని 2 నుండి 3 సార్లు శుభ్రం చేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేసి 1 అవర్ పాటు నానబెట్టాలి. ఇలా నానడం వల్ల బియ్యం పప్పు తొందరగా కుక్ అవుతుంది. కుక్కర్లో 1 స్పూన్ ఘీ వేసుకొని ముందుగా శుభ్రం చేసిన బియ్యం పప్పు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు ఘీలో ఫ్రై చేసేటప్పుడు మంచి వాసన వస్తుందండి. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు, పప్పు మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఏ కప్పులో అయితే బియ్యం పప్పు తీసుకున్నామో అదే కప్పులో 4 నుండి 5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి 5 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి. ఇవి ఉడికేలోపు చట్నీ చేసుకుందాం. జార్లో 1 కప్ కొబ్బరి, 1 కప్ పుట్నాల పప్పు, 2 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి, 2 ఇంచుల అల్లం, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టి పోపు వేసుకోవాలి. కుక్కర్ విజిల్ అంతా వెళ్ళిన తర్వాత మూత తీసి చూడండి, కరెక్ట్గా ఉడికిందండి. నాకు ఎటువంటి గట్టిగాను లూజుగాను అనిపించలేదు. మీకు ఒకవేళ గట్టిగా ఉంది అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి, లేదా పలుచగా ఉంటే సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఘీ వేసుకోవాలి. కొంతమందికి ఘీ పడదండి, అందువల్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా ఘీ వేసుకుంటే సరిపోతుంది. వన్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 2 ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్న అల్లం వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. పది నుండి 15 జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయడం వల్ల పప్పు అనేవి మాడకుండా మనకి కరెక్ట్గా ఫ్రై అవుతుంది. ఈ పోపు అంతా ఫ్రై అయిపోయిందండి. ఈ పోపు అంతా ఉడికించిన బియ్యం పప్పులో వేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యే విధంగా మొత్తం కలుపుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే వేడి వేడి పొంగల్ రెడీ. ఇది మన సౌత్ ఇండియన్ ఫేమస్ రెసిపీ. ఈ పొంగల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ తీసుకుంటారు. గుడిలో దేవునికి నైవేద్యంగాను ఇస్తారు. నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతుందండి ఈ పొంగల్. మీరు కూడా నేను చెప్పిన కొలతలతోనే ఇదే విధంగా పొంగల్ చేసుకోండి. మీరు ఎన్ని రకాల పొంగల్ చేసుకున్నా అసలు ఈ టేస్ట్ అనేది రాదండి, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.